మరికొద్ది గంటల్లోనే హైదరాబాద్ లో మహత్తర ఘట్టం ప్రారంభం కాబోతోంది. భాగ్యనగరంలో మహా నిమజ్జనోత్సవం జరగబోతోంది. కన్నుల పండుగగా జరిగే మహా నిమజ్జనం ఎలా ఉంటుందో ప్రత్యేకించి చెప్పక్కర్లేదు. సిటీ వ్యాప్తంగా నిమజ్జన శోభ సంతరించుకోనుంది. అయితే ఈ నిమజ్జనోత్సవం వేళ ట్రాఫిక్ నియంత్రణ కూడా ఒక సవాలే అని చెప్పొచ్చు. అయితే ట్రాఫిక్ కంట్రోల్ చేసేందుకు నో గూగుల్ మ్యాప్, ఓన్లీ పోలీస్ రూట్ మ్యాప్ అంటున్నారు సిటీ పోలీసులు. గూగుల్ మ్యాప్ ను నమ్ముకుంటే ట్రాఫిక్ కష్టాల్లో పడ్డట్టే. ఎలాంటి ఇబ్బందులు వద్దనుకుంటే పోలీస్ మ్యాప్ ను ఫాలో కావాల్సిందే. గణేష్ మహా నిమజ్జన నేపథ్యంలో సిటీ పోలీసులు ప్రజలకు అలర్ట్ జారీ చేశారు. హైదరాబాద్ సిటీని 7 జోన్లుగా విభజించారు. 7 జోన్లలో 24 రూట్లకు సంబంధించి రూట్ మ్యాప్ రెడీ చేశారు. ఆయా రూట్ల ద్వారా ట్యాంక్ బండ్ కు ఎలా చేరుకోవాలో సూచించారు. సిటీ నలుమూలల నుండి వచ్చే వాహనాల కోసం 8 ప్రాంతాల్లో పార్కింగ్ కు ఏర్పాట్లు చేశారు. గణేష్ నిమజ్జనం కార్యక్రమంలో దాదాపు 30 నుండి 40 లక్షల మంది పాల్గొనే అవకాశం ఉంది. హైదరాబాద్ లోని ప్రధాన రూట్స్ తో పాటు ట్యాంక్ బండ్ పరిసరాలన్నీ కిక్కిరిసిపోనున్నాయి. హైదరాబాద్ లోని చాలా ప్రాంతాల్లో ట్రాఫిక్ జామ్ అవకాశం ఉంది. ఈ క్రమంలోనే ఎలాంటి ట్రాఫిక్ చిక్కుల్లో పడకుండా హైదరాబాద్ పోలీసులు ప్రత్యేక రూట్ ని సిద్ధం చేశారు. హైదరాబాద్ నలుమూలల నుండి ట్యాంక్ బండ్ కు ఎలా చేరుకోవాలి, ఇతర ప్రాంతాలకు వెళ్లాలంటే ఏ రూట్ లో వెళ్లాలి అనే అంశాలకు సంబంధించి క్లియర్ రూట్ మ్యాప్ ప్రకటించారు. బాలాపూర్ గణేష్ కు సంబంధించి ప్రధాన మార్గాన్ని రూట్ మ్యాప్ లో సూచించారు. బాలాపూర్ గణేష్ రూట్ మ్యాప్ ఒకసారి పరిశీలిద్దాం. కట్టమైసమ్మ టెంపుల్ దగ్గర నుండి బయలుదేరనున్నాడు బాలాపూర్ గణేశుడు. చంద్రయాన్ గుట్ట ఎక్స్ రోడ్, ఫలక్నుమా, అలియాబాద్, లాల్ దర్వాజా, షాలిబండ, చార్మినార్, మదీనా క్రాస్ రోడ్, అఫ్జల్గంజ్, ఎంజే మార్కెట్, అబిడ్స్, బషీర్బాగ్ క్రాస్ రోడ్, లిబర్టీ, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకోనుంది. ఖైరతాబాద్ బడా గణేష్ శోభయాత్ర రేపు ఉదయం 6 గంటలకు ప్రారంభం కానుంది. అక్కడి నుండి పాత సైఫాబాద్ పిఎస్, ఇక్బాల్ మినార్, తెలుగు తల్లి విగ్రహం, అంబేద్కర్ విగ్రహం మీదుగా ట్యాంక్ బండ్ కు చేరుకుంటుంది. హైదరాబాద్ లో మహా నిమజ్జనోత్సవాన్ని పర్యవేక్షించేందుకు సిటీ ట్రాఫిక్ పోలీసులు ఈసారి అత్యాధునిక కెమెరాలను వినియోగిస్తున్నారు. శోభయాత్ర మార్గంలోని అన్ని ప్రధాన ప్రాంతాల పరిస్థితులను మోడర్న్ హైరైజ్ కెమెరాలు అలాగే డ్రోన్లతో డేగ కన్నేస్తున్నారు. హైదరాబాద్ నలుమూలల నుండి ట్యాంక్ బండ్ కు కనెక్ట్ అయ్యేలా అన్ని మార్గాలను కవర్ చేస్తున్నారు. ఆయా మార్గాల్లోని అధికార యంత్రాంగాన్ని కంట్రోల్ రూమ్ నుండే అలర్ట్ చేయబోతున్నట్టుగా సైబరాబాద్ ట్రాఫిక్ జాయింట్ సిపి జోయల్ డేవిస్ తెలిపారు. గణేష్ మహా నిమజ్జనోత్సవం శోభయాత్ర నేపథ్యంలో ట్రాఫిక్ విషయంలో ఎలాంటి చర్యలు తీసుకున్నారు, కంట్రోల్ రూమ్ లో ఏర్పాట్లపై జోయల్ డేవిస్ ఏం చెప్తున్నారనే అంశాలకు సంబంధించి మరింత సమాచారం మా ప్రిన్సిపల్ కరెస్పాండెంట్ ప్రణీత అందిస్తారు. హైదరాబాద్లో గణేష్ నిమజ్జనం కోసం ఈసారి పోలీసులు సరికొత్త ప్రయోగం ఉపయోగిస్తున్నారు. పీటీజెడ్ కెమెరాస్ని ఉపయోగించి ఎక్కడికక్కడ ఎక్కడైనా సరే ట్రాఫిక్ జామ్ లాంటివి ఏర్పడినా లేదంటే ఏదైనా భారీ వాహనానికి సంబంధించినటువంటి టస్కర్ బ్రేక్ డౌన్ అయినా లాంటి దృశ్యాలను ఇక్కడ నుండే వీక్షించేందుకు ప్రత్యేక ఏర్పాట్లను చేశారు. అండ్ ఇక్కడ నుండి మానిటర్ చేసి గ్రౌండ్ లెవెల్ ఉన్నటువంటి ఆఫీసర్స్కి వాటికి సంబంధించిన ఇన్స్ట్రక్షన్స్ని కూడా ఇవ్వబోతున్నారు. సో ప్రజెంట్ ఈ వివరాలు మనతో మాట్లాడేందుకు ట్రాఫిక్ జాయింట్ సిపికి జోయల్ డేవిస్ గారు మనతో ఉన్నారు. సార్, ఈ తరహా ఇంతకుముందు ఉపయోగించారా, నిమజ్జనానికి ఫస్ట్ టైం ఉపయోగిస్తున్నారా? ఫస్ట్ టైం ఇది నిమజ్జనానికి ఉపయోగిస్తున్నాము. అంటే యూజువల్లీ డ్రోన్స్ వాడుతుంటాము. డ్రోన్లు ఏంటంటే మనకి ఆ పర్టికులర్ ప్లేస్లో మాత్రమే ఫీడ్స్ వస్తూ ఉంటుంది. అది కూడా రియల్ టైంలో ఇక్కడ కంట్రోల్లో ఫీడ్ ఇస్తూ ఉండాలి. కొన్ని వెదర్ ఇష్యూస్ ఏమైనా ఉంటే, గాలి ఎక్కువ ఉంటే లేకపోతే వర్షం ఏమైనా ఉంటే డ్రోన్ ఫ్లై చేయలేము. అండ్ కంటిన్యూస్ ఫ్లయింగ్ కూడా పాసిబుల్ కాదు. హాఫ్ అన్ అవర్కి ఒకసారి దాన్ని బ్యాటరీ మారుస్తూ ఉండాలి, అవన్నీ చేయాలి. కానీ హై రైజ్ కెమెరాస్ ఏంటంటే అడ్వాంటేజ్ బిల్డింగ్లో ఒక 10 ఫ్లోర్ బిల్డింగ్ కానీ 5 ఫ్లోర్ బిల్డింగ్ కానీ పెట్టుకుంటాము, హై రిజల్యూషన్. సో అది ఒక్కొక్క కెమెరా దాదాపు ఒక 2 కిలోమీటర్స్ 3 కిలోమీటర్స్ వరకు జూమ్ చేసి 360 డిగ్రీ రొటేట్ చేసి చూసుకోవడానికి అవకాశం ఉంది. అలాగే మన సిటీలో హైదరాబాద్ సిటీ పోలీసులో మా జ్యూరిస్డిక్షన్లో మాత్రం 40 ప్లేసెస్లో ఇది పెట్టుకోవడం జరిగింది. నిమజ్జనానికి వస్తే ఈ వినాయక నిమజ్జనం రూట్ ఎంటైర్ ప్రొసెషన్ రూట్ నాగుల్ చిందా సైడ్ నుంచి మీకు ఇక్కడ ట్యాంక్ బండ్ దాకా ఎంటైర్ రూటు ఈ కెమెరాలు కవర్ అవుతుంది. అబిడ్స్లో కొత్త బిల్డింగ్లో పెట్టించినది. ఈ ఒక కెమెరాలు మీరు చూస్తే లిబర్టీ జంక్షన్ ఈజీగా కనపడుతుంది. మనం జూమ్ చేసి చూసుకోవచ్చు. లిబర్టీ జంక్షన్ తెలుస్తుంది, అక్కడి నుంచి బషీర్బాగ్ జంక్షన్ వరకు తెలుస్తుంది, దెన్ బీజేఆర్ జంక్షన్ తెలుస్తుంది, దెన్ అక్కడి నుంచి ఎస్బీఐ క్రాస్ రోడ్స్ తెలుస్తుంది, జీపీఓ అబిడ్స్ తెలుస్తుంది, దెన్ జీపీఓ అప్ టు ఎంజే మార్కెట్ వరకు. సో ఎంటైర్ స్ట్రెచ్ ఫ్రమ్ ఎంజే మార్కెట్ టు లిబర్టీ వరకు ఒక కెమెరాలు ట్రాఫిక్ని మానిటర్ చేసుకోవచ్చు. బట్ ఈ నిమజ్జనం ఒక్కొక్కసారి ఎర్లీగా భక్తులు నిమజ్జనానికి వస్తే
ఎల్లుండి మార్నింగ్ 10 o'clock కంతా అయిపోవడానికి అవకాశం ఉంటుంది. అలా ఉంటే ఇమీడియట్లీ ఆంక్షన్లో తీయించేస్తాం. మనకి వివి స్టాచ్యూ ఖైరతాబాద్ నుంచి టువర్డ్స్ నెక్లెస్ రోటరీకి జనరల్ మూవ్మెంట్ పంపము. అక్కడ నిమజ్జనాలు జరుగుతుంటాయి కాబట్టి చిన్న విగ్రహాలు మాత్రం పంపిస్తుంటాము. తెలుగు తల్లి అయితే జనరల్ ఇవి అన్నీ కంప్లీట్ బంద్ ఉంటుంది. అది రేపు 6 o'clock నుంచి స్టార్ట్ చేస్తే నిమజ్జనం అయిపోయే వరకు ఈ ఆంక్షల్లో అందుబాటులో ఉంటాయి. ప్రజెంట్ అదే నిమజ్జనానికి సంబంధించి అయితే మొత్తం అన్ని ఏర్పాట్లను కూడా అధికారులు సిద్ధం చేశారు. ఈ తరహా హైరైజ్ కెమెరాస్ హైదరాబాద్ సిటీ పోలీసులకి, ముఖ్యంగా ట్రాఫిక్ పోలీసులకి ఇవి చాలా ఉపయోగపడతాయని చెప్పొచ్చు. రేపు ఉదయం 6 గంటలకి బడా గణేష్ నిమజ్జనంతో హైదరాబాద్ శోభాయాత్ర ప్రారంభం కాబోతుంది. వీడియో జర్నలిస్ట్ బాలకృష్ణతో ట్రాఫిక్ కంట్రోల్ రూమ్ నుండి అనిత, TV9.